మాటను బట్టి చెప్తున్నాను. వాక్యం అంటుంది, దేవుడు అంటాడు కదా, నీవు ఆయన సన్నిధిలో నిలిస్తే సంతృప్తిని దేవుడిస్తాడు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. తృప్తికరమైన భోజనాన్ని అనుగ్రహిస్తాడు. నీ జీవితంలో సంతృప్తికరమైన జీవితానికి ఇస్తాడు. ఆయన సన్నిధిని నువ్వు అనుభవించగలిగితే. ఆయన సన్నిధి నువ్వు అనుభవించకపోతే నీకు తృప్తి ఉండదు. చెప్పండి, రకరకాల ప్రయత్నాలు చేస్తావు, ఏదేదో సంపాదించాలనుకుంటావు, వారిలాగా సంపాదించాలి, వీరిలాగా సంపాదించాలనుకునే అన్ని రకాల ప్రయత్నాలు మనము చేస్తాం. కానీ దేవుని వాక్యం అంటుంది, సంతృప్తి కలిగి జీవించటం. పౌలు అంటాడు, ఉన్న వాటితో, నీకు కలిగిన దాంట్లో తృప్తి కలిగి జీవించటం మనం నేర్చుకోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. సంతృప్తి కలిగిన భోజనం